ఖమ్మం జిల్లాలో నిర్లక్ష్యానికి గురైన సీతారామ ప్రాజెక్టు పనులపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. గత ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ రైతులకు ఒక్క చుక్క నీరివ్వలేదు. ఇప్పుడు మంత్రి తుమ్మల జోక్యంతో అధికారుల్లో కదలిక మొదలైంది. చిన్న చిన్న మార్పులతో నిర్మాణాన్ని వేగవంతం చేయబోతోంది తెలంగాణ సర్కార్. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాకు గోదావరి జలాలను తరలించేందుకు గత ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ జిల్లాలకు నాగార్జున సాగర్ నీళ్లు రాకపోయినప్పటికీ గోదావరి జలాలను అందించాలని భావించి ప్రణాళికలు సిద్ధం చేసింది. సీతారామ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో పనులన్నీ అటకెక్కాయి. 13,000 కోట్ల రూపాయల అంచనాలకు 7,000 కోట్లు ఖర్చు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చే అవకాశాలున్నాయి. రోళ్లపాడు వద్ద 2016లో ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి కాలువల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే కొన్ని టన్నెళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ప్రాజెక్టు పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటుగా జిల్లాలో గత ప్రజాప్రతినిధులు, మంత్రులు పట్టించుకోలేదు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు గోదావరిలో 3 పంప్ హౌస్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో పంప్ హౌస్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇది కంప్లీట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తుమ్మల మంత్రిగా ఉన్న సమయంలో దీనిపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ తుమ్మల మంత్రి అయిన తర్వాత ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. సమీక్ష నిర్వహించి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్లో కొన్ని మార్పులతో పనులు పూర్తి చేస్తే వైరా రిజర్వాయర్ వరకు నీటిని అందివ్వవచ్చు. ఇలా చేస్తే గోదావరి జలాలను సాగర్ కాలువలోకి తరలించినట్లవుతుంది. గోదావరి, కృష్ణా జలాలను కలిపినట్లు కూడా అవుతుంది. 1,50,000 ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. దీంతో సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం.